తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు, పూజలు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను, చూడండి. ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు, అమ్మవారి సేవలో తరించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడదాం. అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది. ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం. అమ్మకి స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? శ్రావణ మాసం ఎంతో విశేషం అని తెలుసు. వరలక్ష్మి వ్రతం అయితే సాధారణంగా వచ్చే సందేహమే, ప్రతి మాసం విశేషంగా ఉంటుంది, శ్రావణ మాసంలో ఇంకా విశేషంగా వరలక్ష్మి వ్రతం అని ఆచరిస్తారు ఎందుకు అనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఇది. అంటే అన్ని మాసాల్లో అన్నీ ఉన్నాయి, మామూలుగా వరలక్ష్మి వ్రతం అని చెప్పొచ్చు కదా, లేకపోతే లక్ష్మీ పూజ అని అనొచ్చు కదా, ఎందుకు వరలక్ష్మి వ్రతం అని అన్నారు? విశిష్టత ఏంటి, అసలు విధి విధానాలు ఎలా ఉంటాయో వివరించండి. ఆ పేరులోనే ఉంది వరలక్ష్మి వ్రతం. మనకి అష్టలక్ష్ములు తెలుసు, అవునా? విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లా ధైర్యలక్ష్మి, ఇట్లా అష్టలక్ష్ములు మనకు తెలుసు. మరి ఈ అష్టలక్ష్మిలో ఈ వరలక్ష్మి ఎందుకు లేరు? ఈవిడ ప్రత్యేకత ఏంటి ఇక్కడ చెప్పుకోవాలి అంటే, లక్ష్మీదేవి శ్లోకంతో మొదలు పెడదాం. తప్పకుండా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంధ్వకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చాప్రసన్నా మమ సర్వదా. ఆదిలక్ష్మిలో లేదు ఈవిడ. సరే, ఈ లక్ష్మీదేవి శ్లోకంలో ఆఖరిలో వచ్చింది వరలక్ష్మి, శ్రీలక్ష్మి వరలక్ష్మి. అంటే ఈ సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవి యొక్క గుణాలు. లక్ష్మీదేవి ఇందాక చిన్న సందర్భంలో చెప్పుకున్నాం, దీపంలాగా మనల్ని అందరినీ వీక్షిస్తూ ఉంటుంది. ఈ వరలక్ష్మి కూడా, వరలక్ష్మీదేవి యొక్క గుణాలు ఏమయ్యాయంటే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. చూసారు, ఆవిడ ఇచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ప్రసాదించేటటువంటివి వరలక్ష్మీదేవి యొక్క గుణాలు. అసలు వరలక్ష్మి వ్రతకల్పంలో పార్వతీదేవికి శివుడు ఈ వ్రత విధానం ఎలా చేసుకోవాలి అనేది వివరిస్తూ ఉంటారు. అందుకే ఒకరోజు ముందు అసలు ఆ వ్రత విధానం చదివితే ఎలా చేసుకోవాలి అనేది అవగతమవుతూ ఉంటుంది. కరెక్టే కదమ్మా. నిజానికి నేను ఒక మాట అంటాను, పూజ ఉందన్నప్పుడు తప్ప ఆ పుస్తకాన్ని కానీ ఆ కథని కానీ, పూజ ఉందన్నప్పుడు కూడా 5 నిమిషాల ముందు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎక్కడ పెట్టాము అని. ఎందుకంటే అమ్మా చూడండి, మొదల దగ్గర నుంచి సౌనకాది మునులతో మొదలవుతుంది. ఏ వ్రతమైనా చూడండి మీరు, మొదలైనప్పుడు అంటే ఆ మహర్షులు అందించారు అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు దర్శించారు అని అర్థం. అక్కడ మన మునులు ఋషులు దర్శించి కల్పోక్త ప్రకారంగా ఇలా చేయాలని ఒక శాసనం ఏ వ్రతాలైనా. అందులో భాగంగా చారుమతి ఏం చేస్తే లక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది ఇప్పుడు చెప్తున్నాను నేను. కాళ్ళు, చెయ్యికి చెయ్యి అంటించేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి. ఒక గిన్నె మీద గిన్నె పెడుతూ ఉంటారు, బిందెలు పెడుతూ ఉంటారు, దానికి చీర కడుతూ ఉంటారు. ఒక అలంకరణ చూడ్డానికి చాలా బాగుంటుంది, అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు, కాళ్ళు చేతులు చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ప్రశ్న నాది, అందులోకి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేస్తే, ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా మనం పూజ అప్పుడు, మరి విరిగిపోయిన కాళ్ళు చేతులు ఉన్నవి దాంట్లో ఆవిడ్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామన్న ఆలోచన ఎందుకు రావట్లా? ఒకటి. రెండవది, మనకి ఏ వ్రతాలైనా ఏ పూజలైనా కూడా కలశ స్థాపన ఎందుకు చేస్తారు తెలుసా? విగ్రహారాధన ఒకటే కాదు, భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేయడానికి. అందుకే మనం గౌరీ పూజలప్పుడు గౌరీదేవిని చేస్తూ ఉంటాం. గణపతి మరి ఆయనకు తొండ ఉంటుంది, 4 పాశాంకుశాలు ధరించి 4 చేతులు ఉంటాయి, మూషిక ఉంటుంది, ఆయన ఒక సింహాసనం. మరి ఇవన్నీ కనపడవు, పసుపు ముద్దలో చేసి హరిద్రా గణపతిని అర్చన చేస్తూ ఉంటాం. మరి అక్కడ ఆయన ఆకారం ఏది? ఇక్కడ మళ్ళీ కలశం అంటే ఎలాగా,
అందులో గంగా నదిని, గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా కావేరి నదులన్నిటినీ అందులోకి ఆవాహన చేస్తూ ఉంటాం. ఆ పవిత్ర జలం పంచపల్లవాలు పెడుతూ ఉంటాం. రావి, మర్రి, మామిడి, అలాగే మారేడు, ఇలా పంచపల్లవాలని పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దానికి ఒక రవికల బట్ట పెట్టి ఆవాహన చేస్తూ ఉంటాం. ఇలాగే మా చిన్నప్పుడు ఇంకా మీ ముందు జనరేషన్ కదా, మేము కలశాన్ని చక్కగా బియ్యం పిండి కలిపి ముక్కు చెవులు పెట్టేవారు సరదాగా. అంతే తప్ప ఈ ముఖాలు లేవు, వెండి ముఖాలు అవి లేవు. అప్పట్లో ఏముందమ్మా, పూజ అంటే వరలక్ష్మి వ్రతము నా చిన్నప్పుడు 50 రూపాయల్లో అయిపోయింది అంతే. ఇప్పుడు 50,000 లక్షలు ఎంత ఖర్చు పెట్టినా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పూజలో ఉండాల్సినవి శ్రద్ధ, భక్తి, ఇవి రెండు పక్కకి వెళ్ళిపోయి ఆర్భాటం, ఆడంబరం ఇవి రెండు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎంత ఖర్చు పెడితే అంత బాగా చేసినట్టు, అంత బాగా చేసినట్టు. ఇక్కడ కల్పోక్త ప్రకారంలో మనకు ఆ కథలో ఏం చెప్తారు, ఆవు పేడతో అలకాలి. ఏది నువ్వు ఒక్కటి కూడా, ఎందుకంటే అది రాజముద్ర. కల్పోక్త ప్రకారం అంటే ఆవు పేడతో అలకాలి. ఎక్కడ అలుకుతున్నావు, పని మనిషి గారు వస్తారు, మాప్తో ఇలా ఇలా అనేస్తారు, అక్కడ బల్లేస్తాం. మరి తుడవనియండి, తప్పులేదు. అక్కడ చక్కగా చిన్న ముద్ద ఆవు పేడతో అలికి దాని మీద పీట వేసి దాని మీద బియ్యం పోసి ఎట్లాంటి వస్త్రం పరచాలి, నా బార్డర్ ఉన్నదే వేయాలి. హద్దు ఉండాలిగా అమ్మవారికి. ఇంటి గుమ్మం లోపలికి ఆహ్వానించాం కదా అండి, అందుకని ఆ హద్దు ఉండాలి, బార్డర్ ఉండాలి. చక్కగా దాని మీద ఆ కలశాన్ని పెట్టి అమ్మని అందులోకి ఆవాహన చేయడం అనేది పూజ యొక్క విధి విధానం. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలు కలశానికి ప్రాముఖ్యత ఇవ్వం. ఆఖరిలో అంతా అయిపోయి రెడీగా కూర్చునే ముందు అసలు చెంబు తెచ్చుకుంటాం, నీళ్ళు పోస్తాం, పెట్టేస్తాం, ఓ రవికలు పట్టు పెట్టేస్తాం, దానికి పూజ చేస్తూ ఉంటాం. శ్రద్ధ ఏది ఇక్కడ లోపిస్తున్నది, శ్రద్ధ. ఇక నేను చెప్పాను, చారుమతికి ఏమి చేస్తే లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. లక్ష్మీదేవి దగ్గరికి ఈవిడ వెళ్ళలా, ఈవిడ దగ్గరికే లక్ష్మీదేవి వచ్చింది కదా. అయ్యోటి ఈవిడ వెళ్ళిందా చారుమతీదేవి, అబ్బా లక్ష్మీదేవి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని చెప్పిందా, కాదుగా. అక్కడ ఆవిడ పతివ్రత లక్షణములతోటి అత్తమామల్ని గౌరవిస్తూ, పతిని గౌరవిస్తూ, ఇంటికి వచ్చిన బంధువుల్ని సాదరంగా ఆదరించి, అన్నపూర్ణాదేవి అందరికీ ఆహారాన్ని అందించి, ఇంకా చెప్తారు కథలో ఆవిడ నిద్రకు ఉపక్రమించే ముందు అత్తమామలకి పాదసేవ చేసి, అప్పుడు భర్తకి పాదసేవ చేసి నిద్రకి ఉపక్రమించినప్పుడు కలలో వరలక్ష్మీదేవి కనపడింది. ఇవన్నీ చేసింది కాబట్టి పైగా ఇంకోటి ఏం చేసింది, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచింది. కరెక్ట్, ఇది ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుని దైవ పూజ కూడా ఎప్పుడు చేసిందండి, ఇంట్లో అత్తమామలకి భర్తకి పూజ అయిన తర్వాతే దైవ పూజ ముందు వారి చేసి వరలక్ష్మీదేవి కలలోకి వచ్చి రేపు ఇలా పౌర్ణమి ముందు శుక్రవారం నా వ్రతం చేసుకో అని చెప్పింది. చెప్పినప్పుడు అబ్బా లక్ష్మీదేవి నాకే కనపడింది, నాకే కావాలా డబ్బులన్నీ అని ఆవిడ అనుకుందా. ఏం చేసింది, తెల్లవారి లేవగానే ముందు అత్తమామలకి చెప్పి ఊరిలో అందరికీ చెప్పి అందరం కలిసి చేసుకుందాము అని చెప్పింది. అంటే ఇక్కడ చూడండి ఆవిడ లక్షణాలు, అందరితో కలిసిమెలిసి ఉండడము, గయ్యాళిగా గాక అత్తమామలకి సేవ చేసుకుంటూ గృహలక్ష్మిగా ఉండడము, ఇవన్నీ చారుమతి యొక్క లక్షణాలు. ఇప్పుడు ఏం చేస్తే లక్ష్మీదేవి వచ్చింది, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వచ్చిందా, గాజులు మాలేస్తే వచ్చిందా, లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు ఇందాక అవేస్తే వచ్చిందా, అయితే పెద్ద పెద్ద చీరలు కట్టి పెద్ద పెద్ద లేకపోతే 108 నివేదనలు 27 నివేదనలు ఇవన్నీ చేస్తే వచ్చిందా. మరి వ్రతకల్పం చదవడం ఎందుకు, ఆఖరిలో వ్రతకల్పం చదువుతాం కదా, ఇది చదవడం ఎందుకు, ఇది చదివినప్పుడు అది పాటించాలి కదా. మరి ఇలా చేసింది అని చెప్పుకుంటాము తప్ప. ఇంకొకటి, వ్రతం అంతా అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి ఆవిడ 3 ప్రదక్షిణలు చేసింది. మరి గోడకే మనం పెట్టేస్తే ప్రదక్షిణలు ఎక్కడ చేస్తాము అమ్మవారి చుట్టూ. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గజ్జలు వచ్చాయని
రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు గాజులు వచ్చాయని, మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాలంకృత భూషరాలైందని చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకున్నప్పుడు అమ్మవారిని మనం ఒక మూలగా పెట్టేస్తే ఎక్కడ ప్రదక్షిణ చేస్తాం? నీ చుట్టూ నువ్వు తిరుగుతావా? అమ్మవారి చుట్టూ తిరగాల? అందుకే చెప్తున్నానమ్మా, కల్పోక్త ప్రకారం అంటే కల్పించి రాసింది కాదు. మనం మునులు ఋషులు దర్శించి ఒక రాజముద్ర వేసిన దాన్ని కల్పోక్త ప్రకారము అంటారు. అందుకే ఏ వ్రతం తీసుకోండి ముందు ఋషులతో మునులతో మొదలవుతుంది. అటు సత్యనారాయణ వ్రతం తీసుకోండి, కాత్యాయని వ్రతం తీసుకోండి, వరలక్ష్మి వ్రతం తీసుకోండి, వినాయక వ్రతకల్పం తీసుకోండి, ఏ వ్రతాలు ఉండనివ్వండి, త్రినాథ వ్రతం తీసుకోండి, ఏది మొదలు పెట్టినా ముందు ఋషులతో మొదలవుతుంది. ఇది కదా ప్రామాణికం. అందుకే లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే సౌమ్యంగా ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆవిడ సౌమ్యంగా ఉంటారు. సాత్వికమైన ఆరాధన లక్ష్మీదేవిది, చాలా సాత్వికం. నువ్వు మంచిగా అలంకరించుకుని సౌమ్యంగా అరవకుండా అక్కడ కూర్చుని అమ్మ అన్నావంటే పలుకుతుంది. అంత సౌమ్యం ఆవిడ. ఎందుకంటే ఎల్లవేళలా మనల్ని వీక్షిస్తూ ఉంటుంది. అందుకని పూజల్లో ఆడంబర పూజలు తగ్గించుకొని పూజకి ప్రాధాన్యం ఇచ్చి పూజ చేసుకోవాలి. ఇక మూడో విషయం చెప్తా, నైవేద్యములు. చాలా ముఖ్యమైన విషయం. నాలుగో విషయం పూజా సమయం. ఈ నైవేద్యాలు 5 రకాలు పెట్టడం అనేది సాంప్రదాయం ఎప్పటి నుంచో. 5 అంటే శాస్త్రం చెబుతున్నది ఏంటమ్మా? 5 రకాలు. మా చిన్నప్పటి నుంచి కూడా 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు, 5 రకాల నివేదనలు. ఈ 11 రకాలు సరే, కొత్తగా పెళ్ళైన పిల్ల కదా 11 రకాలు పెట్టిస్తారు, కొత్తగా వివాహం అయించాడు. ఇక మళ్ళీ 27 ఎక్కడి నుంచి వచ్చాయి, 54 ఎక్కడి నుంచి వచ్చాయి, 108 రకాలు. ఏంటిదంతా? 18 అనే సంఖ్య లేదు నివేదనలో. లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే, సరే చెయ్యండి అమ్మా, మీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు, చెయ్యాలి. ప్రసాదము అంటే ఏంటి? మనం ఒక్కళ్ళని తినేసేదా? నలుగురికి కదా. ఖచ్చితంగా. ఏం చేస్తామయ్యా, వరలక్ష్మి మనమే తింటాం, ఎవరికి పెట్టాం. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టడం మర్చిపోతాం. అది అలా మురగబెట్టి తెల్లారి డస్ట్బిన్లో పడేస్తాం. అది ఇంకా పాపం కదమ్మా కదా. ఇంకొకటి, ఈ యొక్క నివేదనలు చేసి 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 అలసిపోయి గారెలు ఉండాలి, బూరెలు ఉండాలి, లేకపోతే పరవాన్నం ఉండాలి. ఇక తెలుసుగా లిస్టు, మన లిస్టు. ఇవన్నీ ఉండి అలసిపోయి పూజ దగ్గరికి వచ్చేసరికి ఆవులింతలో నిద్ర వస్తాయి. ఇక పూజ ఎక్కడవుతుంది? శరీరం అలసిపోతే శ్రద్ధ ఎక్కడుంటుంది? అన్ని ఉండేటప్పటికి అలసట వచ్చేస్తుంది. అందుకని పరవాన్నం ఉండి నివేదన చేసినా చాలా ఆవిడకి ఇష్టమైనది. ఎందుకంటే క్షీరాబ్ది కన్య కాబట్టి ఆవిడ కదా, క్షీరసాగరంలోంచి ఉద్భవించింది కదా. ఈ ఉద్భవించిన తల్లి పాలతో ఉండినవి ఏది పెట్టినా సంతుష్టురాలు అవుతుంది. ఆ సంతుష్టురాలు అయినప్పుడు మనం ఎందుకింత అలసిపోవడం? అలసిపోతాము. మామూలుగానే మనందరికీ ఫ్రస్ట్రేషన్, నాతో సహా ఎంత సాధన ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటూనే ఉంటుంది. సాధనలో ఫ్రస్ట్రేషను. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తాం? అటు పిల్లల మీదో, ఇటు మొగుడు మీదో, అటు పని వాళ్ళ మీదో, అది ఇంటికి వచ్చిన పాలవాడి మీదో, పూలవాడి మీదో. ఏమవుతుంది? కథలో ఏమవుతుంది? గయ్యాళిగా కాక అనే శబ్దం ఉంటుంది, అవునా? మరి ఎక్కడ, మరి ఈ అరుపులు ఎక్కడ వస్తున్నాయి అంటే, అమ్మ పూజ శాస్త్రం ప్రకారము పూజ అనేది, వ్రతాలు అనేవి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేయాలని అసలు మన శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంత అంటే ఘనంగా పెడుతున్నారు, సంతోషమే. కానీ ఎక్కువ వాటి కోసమనే ఖర్చు చేయటం, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అలాగే చెయ్యాలి. ఇప్పుడు ఇది ఉందమ్మా, ఒక గుడి, ఆ గుడిలో ఇంత ఎత్తున దేవతుంది, మరి అంత ఎత్తు పెట్టినప్పుడు ఆవిడ చేయాల్సినవి చేయాలి కదా. మరి ఇంత ఎత్తు ఇంట్లో పెడితే ఎట్లా? ఇంతెత్తి ఇంట్లో పెట్టినప్పుడు ఎంత చేయాలో అంత చేయాలి కదా. ఆ ఒక్క రోజులో నువ్వు ఎంత చేయగలవు? నువ్వు ఎంత ఎత్తుకున్నావు, ఎంత భారాన్ని నెత్తిన పెట్టుకున్నావు. చాలా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు వ్రతాలు ఉంటే మనం ఎంత భారీగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంట్లో అలా చేసుకున్నవి కూడా పూజలు కానీ అందరికీ అలా చూపించుకోవచ్చమ్మా. చూపిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనం వీడియోస్లో చూస్తున్నాము, అలానా మా ఇంట్లో ఇలా జరుపుకున్నామండి, ఎంతమంది వచ్చారండి, ఇన్ని నైవేద్యాలు పెట్టామండి, అలా చేయొచ్చా? అసలు చూపించచ్చా? ఇప్పుడు పూజ ఎవరి కోసం చేస్తున్నారు? మీ క్షేమం కోసం, మీ సౌభాగ్యం కోసం
ఏదో కోరిక కోరుకున్నారు తీరడం కోసం. పక్క వాళ్ళకి ఎందుకండి చూపించడం? దేవుడికి నీకు తెలిస్తే చాలదా? అంటే అసలు ముందు మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే, దేవుడి కోసం పూజ చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా, చుట్టూ ఉన్న కాలనీ వాళ్ళ కోసం చేస్తున్నామా? అయితే తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదండి అని అంటారు. వాళ్ళు చూస్తే అంటే అన్ని వ్రతాలు తాంబూలం ఇచ్చే ఉండవుగా. తాంబూలం ఇవ్వలేని వ్రతాలని కూడా మనం బయట చూపిస్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అనే అవగాహన వచ్చినప్పుడు ఇవన్నీ చెయ్యవు. ఇవన్నీ అవగాహన లేని పనులు. నువ్వు పూజ చేసి 10 మందికి ఎందుకు చూపించాలి? తెలియాల్సింది నీకు, నువ్వు చేస్తున్నటువంటి ఆ భగవతికి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అయితే నలుగురిని పిలవచ్చు కదా, పిలవాలి కదా. పసుపు బొట్టు తాంబూలం సౌభాగ్యం కోసం మనం ఇస్తూ ఉంటాము. పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇస్తూ ఉంటాము. అక్కడ కథలో కూడా చెప్పబడిందిగా, ఆవిడ ఏం చేసింది, ఎందుకు ఇస్తున్నాం ఇది అదే కథలో ఏం చెప్పారు. ఆవిడ చెప్పలా, చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత వ్రతం చేయించి అందరికి పైగా వాళ్ళ ఇంటికే పిలిపించి, ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా భగవతికి తెలియాలి, మనకి తెలియాలి, జనాలకి ఎందుకు తెలియాలి? ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి ఇవన్నీ అలాగే తెలుస్తాయి కదా. ప్రత్యేకించి కొన్ని మొక్కుకుని చేసే ఉంటాయి, అవన్నీ జనాలకు తెలియాల్సిన పని లేదు కదా. దానికి కూడా ఆడంబరం అవసరం లేదు కదా. అందుకని పూజ అనేది ఎలా చేయాలో, ఎంత చేయాలో అంతే చేయాలి. ఎంత నిశ్శబ్దంగా చేస్తే అంత ఫలితం వస్తుంది. ఎందుకంటే ఒకసారి అప్పాజీ చెప్పారు, గణపతి స్వామీజీ, మన వాక్కట ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు ఉంటుందట. 40 ఏళ్ళు ఒక మాట. అలా వెళ్ళినప్పుడు ఎన్ని శబ్ద తరంగాలు ఉంటాయి, ఎంతమంది ఉంటాయి. అందుకనే నిశ్శబ్దం అనేది ఆవిడకి చాలా ఇష్టం. అవన్నీ కూడా వినాలిగా ఆవిడ. ఎంత నిశ్శబ్దంగా ఉంటే చూడండి. ప్రదోషకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయమంటారు. అవునమ్మా. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. బ్రాహ్మీ ముహూర్తంలో నేను ఇక్కడ ఉన్నానమ్మా, మీరు ఎక్కడో 2 వీధుల అవతలు ఉన్నారు. నేను ఇక్కడి నుంచి గీతాంజలి అని పిలిస్తే మీకు అక్కడికి వినిపించేస్తుంది. అంత కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఇంక సమయం గడిచే కొద్దీ నేను ఇక్కడ గీతాంజలి అంటే కింద వాళ్ళకి కూడా వినపడదు. ఇదే ఆంతర్యం అనమాట. ఆ సమయంలో ఎంతో నిశ్శబ్దం ప్రకృతిలో. అటు తెల్లవారదు, ఇటు చీకటి కాదు. చక్కగా ఆ పక్షులు అప్పుడే ఇంకా కిలకిల రావాలి కూడా ఉండవు. అప్పటికి ఇంకా రావు. అవునమ్మా. ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. అలాంటి నిశ్శబ్దంలో నువ్వు చక్కగా అమ్మా అని పిలిచావనుకోండి, మన దీపం దాకా వినపడదు. ఎంత మాట అన్నారు. అవును, నిజం. అందుకని ఆ ప్రదోష కాలంలో పూజ ఎలా ఉంటుంది అలాగా మనం చేసే ప్రతి పనికి అమ్మా, ప్రతి పని చక్కగా ఒక మనకి సంతృప్తినివ్వాలి, బయట జనాలకు కాదు. చివరిగా ఇంకొక సందేహం, తప్పకుండా మన పూజా మందిరం ఏదైతే ఉందో అది అందరికి చూపించకూడదు అని కూడా నేను ఒక దగ్గర విన్నాను. ఇది నిజమా అమ్మా? దానికి నా సమాధానం కాదు అనే చెప్తానమ్మా. అవునా? ఎందుకంటే ఇందుగలడందు లేడని సందేహం వలదు. హరి ఎందెందు వెతికినా అందందు తానే ఉంటాడు. ఆవిడ ఎక్కడ వెతికినా ఏదో ఒక స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో కూడా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని చరాచర జగన్నాథ చక్రరాజని కేతన, కదిలేవి కదలనివి ఆ బ్రహ్మకీట జనని. కీటకము అంటే పిపీలికాది పర్యంతము కూడా నేనే ఉన్నానని చెప్పినప్పుడు పూజ గదిలో చూపిస్తే ఎంత, చూపించకపోతే ఎంత, అంతేనా? ఎందుకంటే లలితా సహస్రనామంలో ఇంకో నామం ఉండదు, దహరాకాశ రూపిణి. ఎంతో అంత ఎత్తైన ఆకాశం. అంత రూపం ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూపించడానికి మనం ఎవరం? ఇది మన పూజ గది కాబట్టి మనం మూసేసుకుంటాం అంతే. ఇక్కడ దీనికి దృష్ట్యా తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా అమ్మా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. తల్లి గర్భంలో 9 నెలలు అంతర్ముఖులమై ఉంటాం. ఆ పూర్వజన్మ వాసనలు వస్తూ మనకి పాప కర్మ తలుచుకుని ఏడుచుకుని, పుణ్యకర్మ తలుచుకుని చక్కగా ఆనందపడి ఎప్పుడు అంతర్ముఖులమై అమ్మ గర్భంలో బయటకు ఎలా రావాలో తెలియక అలా తిరుగుతూ ఉంటాం. భగవంతుణ్ణి ఆ సమయంలో చాలా దగ్గరగా ఉంటాం భగవంతుడికి. బహిర్ముఖం అవగానే అంతర్ముఖం అంతా మర్చిపోతాం. కరెక్ట్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు బహిర్ముఖం అయిపోయాం. ఏమనుకుంటాం? దేవుడు పూజ గది వరకే పరిమితము, చూపించకూడదు. మరి నీలో ఉన్న దేవుణ్ణి, సృష్టి అంతా నిండి ఉన్న దేవుడిని, ప్రకృతి అంతా నిండి ఉన్న దేవుణ్ణి ఎక్కడ చూపించగలవు? వాటికి తలుపులేయగలవా? అసలు సాధ్యం కాదు కదా. ఇప్పుడు అదే చరాచర జగన్నాథ, కదిలేది కదలది అంతా నేనే అని చెప్పింది కదా. ఈ కుర్చీ కూడా ఒక రకంగా ఆవిడే.
గాలి ఆవిడే, చెట్లు ఆవిడే, పక్షులు ఆవిడే, కదలని కొండ ఆవిడే. అందుకే చూడండి మన ధర్మం ఎంత గొప్పదంటే ప్రతి జంతువులో ఒక్కొక్క దేవుణ్ణి చూపించాడు కదా. గద్దంటే భయం, గరుత్మంతుని చూపించాడు, రామచిలకని చూపించాడు, నాగులకి పూజ చేయమని చెప్పాడు, ఎద్దులో నందిని చూపించాడు. ఇట్లా ఒక్కొక్క జీవిలో కూడా నేను ఉన్నాను అని చెప్పే ఆంతర్యమే కదా అదంతా. 86 లక్షల జీవరాశుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, తలుపులు వేద్దామా ముద్దామా, తీద్దామా ముద్దామా? ఒకటని ఇక్కడ ముయ్యకండి, అక్కడ మూస్తే అది మీ ఇష్టం. ఇక్కడ మూసారో మనల్ని ఎవరూ కాపాడలేరు. అంతర్ముఖులై ఉండండి ఎల్లవేళలా. ఇది అందుకని మీ ఇష్టం, ఇక్కడ మూసినా పర్వాలే. ఈ చర్మ చక్షువులతో చూసేదంతా కొంతసేపే, జ్ఞాన చక్షువుతో చూడండి. అది ముఖ్యమైనది. అది ముఖ్యమైనది. చాలా చాలా బాగా చెప్పారమ్మా. అసలు ఎందుకు చేసుకోవాలి? అంతే కదమ్మా. అంటే ఇక్కడ కనపడేంత వరకు ఆపగలం, కనపడిన దాన్ని మన వల్ల కాదు కదా. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. వాళ్ళని ఎక్కడ మూస్తాం? అంతేగా. నీలోన శివుడు ఉన్నాడు, నాలోన శివుడు ఉన్నాడు, ఎక్కడ మూస్తాం? మనం అనుకుంటాం కళ్ళు మూస్తే కనపడ్డు అని. కళ్ళు మూస్తే ఇంకా బాగా కనిపిస్తాడు. ఎందుకంటే అప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకునే ప్రయత్నం చేస్తాం. కళ్ళు మూయడం అంటే ధ్యానం. ధ్యానంలో ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాము. అసలు ఏ సమయానికి దీపారాధన చేసి వ్రతం ఆచరించాలి అనేది ఒక పెద్ద సందేహం. ఇది ముందుగా అంటే పూర్తిగా వివరిస్తారా? ఆ రోజు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ విధంగా ఉండాలి, ఎలా చేసుకోవాలి, పూజ పూర్తయ్యే వరకు, అలాగే సాయంత్రం ఏ విధంగా మళ్ళీ పునః దీపారాధన చేయాలి, వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మీ వ్రతం చెప్పుకున్నాక వరాలు ఇచ్చేటటువంటి వ్రతం. ఈ వరాలు ఇచ్చేటటువంటి వ్రతం రోజు స్త్రీ ఎలా ఉండాలో ముందు చెప్పుకుందాం. చక్కగా అక్కడంతా చాలా అలంకరణ చేస్తూ ఉంటారు. ఇక అలసిపోయి పొద్దున్నే అయ్యేసరికి వీళ్ళు అలంకరణ చేసుకోరు, అలసిపోయి ఉంటారు కదా. అందుకని అక్కడ ఎంత శ్రద్ధ చూపిస్తారో అలంకరించుకోవడానికి, ఇక్కడ కూడా అంతే శ్రద్ధ వహించండి. ఎందుకంటే అమ్మా మనం వేసుకునే ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముక్కు పొడికి ఎందుకు పెడతారు? మనం గాలి పీలుస్తూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్యూరిటీ. ఎందుకంటే ఇదేంటి లోహం, బంగారం. అవును కదా, ప్యూరిటీ. కంఠసూత్రానికి ఒకటి, వడ్డాణానికి ఒకటి. చూడండి, వడ్డాణం పెట్టినారనుకోండి, కటి భాగం ఎలా ఉన్నా వడ్డాణం పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది, అందం వచ్చేస్తుంది. గజ్జలు పెట్టుకున్నాం అనుకోండి, నడుస్తూ ఉంటే గల్లు గల్లు అంటూ ఇల్లంతా చక్కగా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. గాజులు వేసుకుంటూ ఉంటే ఈ చప్పుడికి ఆ శబ్దం వింటే ఒక ఆనందం, ఒకటి రక్త ప్రసరణ వీలాగా తగలడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఊరికే పెట్టలేదమ్మా ఆభరణాలు. స్త్రీ యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమో అప్పుడే గమనించారు వాళ్ళు. ఊరికే పెట్టినవి కాదు. అందుకని వరలక్ష్మి వ్రతం రోజు కొంతమంది, అందరినీ అనట్లేదమ్మా నేను, ఇది ఒకటి నోట్ చేసుకోండి, నేను అందరినీ ఉద్దేశించి అనట్లా. బీరువాలో ఉన్న మంగళసూత్రాన్ని మెళ్ళో వేసుకుని, కాళ్ళకి పసుపు రాసుకుని, కుదిరితే పట్టీలు పెట్టుకుని, చేతుల నిండా గాజులు ధరించి, నుదుటిన కుంకుమ ధారణ చేయండి. కుంకుమ పెట్టుకో, స్టిక్కర్లు కాకుండా కుంకుమ ధారణ చేయండి. ఉన్న నగలు ఏవో ఒకటి, ఎంతో కొంత ఉంటాయిగా, ఏమీ లేకపోతే ఇప్పుడు అన్నీ కొనుక్కుంటున్నాం ఆర్టిఫిషియల్గా. ఏదో ఒకటి ధరించండి, చక్కగా లక్ష్మీదేవిలో ఉండండి. జుట్టు విరబోయకండి, జడ వేసుకోండి, పువ్వులు పెట్టుకోండి. ముందు మీరు లక్ష్మీదేవిలా ఉండి లక్ష్మీదేవి పూజ చేయండి. ఎందుకంటే నేను ఒక పాత ఎపిసోడ్లో కూడా చెప్పాను ఒకసారి, నా రుద్ర మార్చే, రుద్రుడి కింద మారి తప్ప రుద్రాభిషేకం చేయలేవు. నువ్వు లక్ష్మీదేవి కింద మారి తప్ప లక్ష్మీ పూజ చేయడానికి లేదు. అంతే, ముందు సిద్ధం అవ్వాలి. అందుకని జడ కూడా వేసుకోవాలమ్మా. చాలా మంది తల కూడా దూకోరు, ఆ పనులు పాపం ఖాళీ ఉండదు. ఒక్క 5 నిమిషాలు కేటాయించుకోండి. ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకోండి. చిరిగిన వస్త్రాలు మాత్రం ధరించకండి. చిరిగిన వస్త్రాలు ధరించకండి. కుట్టినవి చేతితో అంటే చిరిగిపోతే కుట్టారు కొంతమంది. ఆ కుట్టిన వస్త్రాలు ఇలా కాకుండా చిరుగులేనివి, గట్టివి, మడి ఆరేసుకుంటే ఎవరు ముట్టుకోకుండా చక్కగా అవి ధరించవచ్చు. లేదా పీతాంబరాలు, పట్టు వస్త్రాలు ధరించవచ్చు. ఇలా మీ ఇష్టం అమ్మా, మీ పూజ, మీ ఇల్లు, మీ నియమం అంతే. కానీ ఉండాల్సింది ఏంటయ్యా అంటే భక్తి, శ్రద్ధ ముఖ్యం. అమ్మంటే అపారమైనటువంటి నమ్మకం.
ఇది చేస్తే ఏమొస్తుందో అనే శంకతో కాకుండా అలా చేయకూడదు అసలు కదమ్మా. కదా, శంకతో కాకుండా అపారమైన నమ్మకంతో చక్కగా ఏదైనా పూజా విధానాన్ని ఆచరించండి. ఇక సమయం బ్రాహ్మీ ముహూర్తంలో చూస్తే ఏ ముహూర్తం అక్కర్లా, అంత పొద్దున్నే పొద్దున్నే చాలా విశేషం, చాలా చాలా విశేషం. ఇక కుదరని పక్షంలో మనకి రోజు 24 గంటల్లో హోరాకాలము లగ్నాకాలం అని ఉంటుంది. ఉంటాయమ్మా. అవును. ఈ లగ్నాకాలంలో సింహలగ్నం ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6:30 నుండి 8:44 వరకు ఎప్పటి వరకు ఉంది. అమ్మవారికి ఇష్టమైన లగ్నం. అప్పుడు చేయాలంటారు. అప్పుడు ఆ సమయంలో పూజ పూర్తి చేసుకోవడానికి వీలు కుదుర్చుకోండి. మరి నివేదనలు అవ్వవండి, ఏం చేయాలి? తొందరగా అంటే కష్టం కదమ్మా. ముందు పూజ చేసుకుని పళ్ళు కొబ్బరికాయ నివేదన చేసేయండి. దీపారాధన వెలిగేలా చూసుకోండి. చక్కగా తర్వాత ఒక స్తోత్రము, ఒక లలితా సహస్రనామ పారాయణం చదువుకుంటూ, లేదా మీకు రాదు నోటికి, ఫోన్లు ఉన్నాయిగా మన దగ్గర, అందులో ఆన్ చేసి పెట్టుకుని చక్కగా అది వింటూ ప్రసాదాన్ని తయారు చేయండి. అలే వెసులుబాటుగా చెప్పేశారు. అంతే చేసుకొని చక్కగా అమ్మవారికి నివేదన చేసుకుని ఇంటిల్లిపాది కలిపి భుజించండి. ఎందుకంటే అమ్మవారికి సఖ్యంగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు వరకైనా మా ఆయన ఇది కొనలేదు, మా ఆయన అది కొనలేదు అని ఏడవకుండా మనసుని తృప్తిగా ఉంచుకోండి. ఏం అక్కర్లేదమ్మా, ఒక చిన్న అరమూర పువ్వులు కొనుక్కున్నా సంతోషపడేలా మనం ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఏది ఉంటే అదే తృప్తి కదా. నిజమేగా, అంతే. నన్ను అంటారు, అమ్మో ఈవిడేగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా కబుర్లు చెప్తోందని. నేను ఎంత ఉంటే అంతలోనే తృప్తిగా ఉండడం నాకు ఆవిడ నేర్పింది. అది కూడా అమ్మాయి నేర్పిస్తుంది. అందుకని నా దగ్గర ఇంత ఉన్నా నేను చాలా ఆనందంగా ఉంటాను. అందుకని మన దగ్గర ఏది ఉంటే దానితోటే 9:15 ఆ టైం లోపు పూర్తి చేసి అయిపోవాలి. అప్పటికి అయిపోవాలి. ఈ నామం చేస్తూ ప్రసాదం చేసుకోవాలి. చక్కగా ఉన్న దాంట్లో తృప్తిగా అందరూ భోంచేయాలి. పండగ అంటే ఏంటమ్మా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేది. ఇందులో ఒకటి ఉంటుందమ్మా, వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలకేనా? అవును, వాళ్ళు మాత్రమే కూర్చుని చేస్తారు. అంటే మగవాళ్ళకి డబ్బులు అక్కర్లేదని అర్థమా? అంటే అదే లక్ష్మీదేవి ఎవరు? డబ్బులు కావాలి, ధనాన్ని ఇచ్చే దేవత. మరి లక్ష్మీదేవి ధనం ఇచ్చే దేవత అన్నప్పుడు మగవారికి అవసరం లేదా? ఆవిడ పూజ చేస్తున్నప్పుడు మీరు చేయలేకపోతే చక్కగా కూర్చుని చూసి తరించండి, చూడొచ్చు. లేదా దంపతి సమేతంగా చూసుకుంటే ఇంకా బ్రహ్మాండం. చేసుకోవచ్చు. ఏ వ్రత? అయ్యో, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచ రామి. వరలక్ష్మి వ్రతం అంటే ఒక్క ఆడవాళ్ళకే కాదమ్మా, లక్ష్మీదేవి అందరికీ అవసరమే. ఇంకా దంపతి సమేతంగా చేసుకుంటే ఇంకా సంతోషం. స్త్రీలు పూజకి ఉపక్రమించే ముందు భర్త కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకునే కూర్చోవాలి. ఆయన లేకపోతే, ఆయన మనకి తాళి కట్టకపోతే ఈ అర్హత ఎక్కడి నుంచి వచ్చేది? అందుకని నమస్కారం చేసుకోండి. చక్కగా వీలైనంతలో చక్కటి ప్రసాదాలు వండుకుని ఆ రోజు వాదులాట లేకుండా పాలవాడితో కానీ, పేపర్ వాడితో కానీ, పూలవాడితో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, చుట్టాలతో కానీ, కలకంటి కంట కన్నీరు ఒలికిన అని చెప్పి ఒకటి ఉంది. ఆ కలకంట కంట కన్నీరు ఒలకకుండా పూర్వం సినిమాల్లో అసలు చూడండి అమ్మా, పూర్వం సినిమాలు కూడా చాలా గొప్పవి. ఆడవాళ్ళు ఏడుస్తుంటే చీరలా చుట్టుకుని ఏడ్చేవారు. అవును. ఎందుకు? ఆ స్త్రీ యొక్క కంటి నుంచి నీరు కనుక భూమి మీద పడితే ఆ ఇల్లు నేలమట్టం. ఇంత అర్థం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఆడదాన్ని అనగదొక్కలే, స్త్రీ కళ్ళ నుంచి వచ్చే కన్నీటికి కూడా అంత విలువిచ్చారు. అందుకని ఆ రోజు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి ఎవరు? స్త్రీ. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి ఎవరు? స్త్రీ. ఇట్లా ఏ పూజ చెయ్యి ఆవిడే శక్తి. నీ ఇంటి గృహలక్ష్మిని ఆ రోజు కనీసపక్షం సూటిపోటి మాటలు అనకుండా ఆవిడకి ఎలా చేతనైతే అలా వండుతుంది. ఎవరైనా బాగా పెట్టాలనే కదమ్మా ఉండేది. అవును. నిజంగా బాగాలేకపోయినా బాగా చేసావోయ్ అంటే అది ఆనందం. అంతే. అందుకని ఆవిడ్ని మనసుని తృప్తిగా ఉంచి, మీరేం నగలు బంగాళాలు కొనక్కర్లా. మగవాళ్ళు కూడా ఆవిడకి మనసుకు తృప్తినిచ్చే మాటలు మాట్లాడుతూ
ఏం వండినా బాగుందోయ్ అని ఒక్క పొగడతండి చాలు. అప్పుడు మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుంది. అది వరలక్ష్మి వ్రతం రోజు అన్నారనుకోండి, చాలా కష్టపడి అన్నీ చేసినందుకు ఉల్లాసంగా ఉంటుంది మనసు. నిజంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది మిమ్మల్ని. అలాంటి చిన్న చిన్న నియమాలమ్మా చెప్పుకున్నా కూడా ఎంత ఆనందంగా ఉన్నాయి, అనుభవైకం అయితే ఎంత ఆనందంగా ఉంటాయి. చక్కగా మీరు అన్నట్టు ముందుగానే దీపారాధన వ్రత కథ అంతా ముందు చదివేసుకుంటే నెమ్మదిగా నైవేద్యం వండుకోవచ్చు తర్వాత కదమ్మా. అది నయం, ఎందుకంటే 10:30కి మళ్ళీ ఇంకా సెంటిమెంట్ ఉంది. ముందు పరమాన్నం వండి పెట్టేసుకోండి. కానీ అది ఒక్కటైనా అన్నిటికన్నా ముఖ్యమైనది మోస్ట్ ఇంపార్టెంట్, సూర్యోదయాత్ పూర్వమే స్నానం కానిచ్చేయాలి. ముందు రోజే అన్ని శుభ్రం చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఉందమ్మా, ఆ రోజే తోముకోవాలి, ఆ రోజే తుడుచుకోవాలి, ఇలాంటి చాదస్తాలు పోకండి, ముందు రోజు చేసుకోవాలి. చక్కగా గురువారం 7వ తారీఖు అంతా శుభ్రం చేసుకుని. ఇంకొకటమ్మా, కొబ్బరికాయ కడిగి కొట్టిన తర్వాత నివేదన చేసేటప్పుడు దానికి కుంకుమ పసుపు అద్దరాదు. నివేదన చేసే కాయలకి అది బలితో సమానం. పీచు లేకుండా కొట్టిన తర్వాత వెనకాల ఆ పిలక తీసేసి బెల్లం మొక్కేసి నివేదన చేయండి అంతే. పసుపు కుంకుమ పెట్టడం కానీ ఏ నివేదన పళ్ళు కడిగి నివేదన చేయొద్దు. మీరు గాయత్రి ప్రోక్షణ చేస్తే శుద్ధే. అంతే. వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టడం ఖచ్చితంగా కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. అయితే ఈ కలశం పెట్టే విధానం ఎలా పెట్టాలి? కలశం అంటే వ్రతం పూర్తయిపోయిన తర్వాతి రోజే కదిపేయాలా? కదిపిన తర్వాత అసలు ఆ కలశాన్ని ఏం చేయాలి? ఆ కొబ్బరికాయని ఏం చేయాలి? ఆ రవిక బట్టని ఏం చేయాలి? ఇవన్నీ వివరించండి. వరలక్ష్మి వ్రత కల్పంలో కలశం చెప్పాను కదా, ఆవు పేడతో అలకాలి. ముందు ఏ స్థలంలో అయితే మనం పూజ చేయాలనుకుంటున్నామో ఆ స్థలంలో మళ్ళీ కలశం పెట్టిన తర్వాత దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేసేలా ఉండాలి. ప్రదక్షిణ చేయాలి అంతే కదా. చారుమతి మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ ఎందుకు గల్లు గల్లు అని గజ్జలు వచ్చాయని ఫోటో ఎలా అని ఆలోచిస్తుంది. ఇంకా ఫోటో పెట్టాల్సిన అవసరం కూడా లేదా అమ్మా? కలశం ఉంటే అన్ని ఉన్నట్టేమమ్మా కదా. కరెక్ట్. అది అందుకని నేను ఇప్పుడే అదే చెప్తున్నాను, నిరాకారతత్వమే మన ఆధ్యాత్మికత. నిర్గుణమే నీ గుణము కాదా ఓ శివ, ఎందుకయ్యా ఈ తతంగమంతా, అంతయు నీవై ఉండగా ఓ శివ, ఎందుకయ్యా తోలు బొమ్మలాట, నింగి నిప్పు నేల గాలి భూమి నీవు, ఎందుకయ్యా నీకు అభిషేకము. ఎందుకు అంటే నేను నీ వాడనని నిన్ను నాలోగని కనువిప్పు కలిగించుటకు నేమో. ఎందుకు ఇవన్నీ అంటే నువ్వు నాలో ఉన్నావు, నేనే నీ వాడని. అందుకని ప్రాథమికత ఇదంతా. అందుకే ఆయన మీద ఏం నీళ్ళు పోసినా ఆగవు, ఉన్నది అదే. అది తెలుసుకోవడానికే ఇవన్నీ. కానీ మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడే మన చుట్టూ ఒక గిరి గీసుకుని ఇదే ఆధ్యాత్మికత, ఇదే భగవతత్వం అనుకుని ఇక్కడే ఉండిపోతున్నాం. ఇది దాటి చాలా ఉంది. దహరాకాశ రూపిణి అమ్మని చెప్పేటప్పుడు. అందుకని అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చేస్తూ అక్కడ చూసే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా కనిపిస్తుంది. తెలుసుకున్నాను. ఈసారి కలశమే అమ్మగా ఆరాధించుకోవాలి. కలశమే పెట్టుకుని చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేసుకుని 3 సార్లు కథ అయిపోయిన తర్వాత ముందు పేడతో అలకాలి, పీట వేయాలి, బియ్యం పొయ్యాలి, అంచు ఉన్నటువంటి రవికెల బట్ట పరిచి దాని మీద కలశ స్థాపన చేయాలి. కొందరికి బియ్యం పోసే అలవాటు ఉంటుంది, పోసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కొందరికి నీరు పోసే అలవాటు ఉంటుంది. ఎందుకు ఇవన్నీ? పంచభూతాత్మకము. బియ్యం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. పంచభూతాల్లో ఒకటి నీరు. మళ్ళీ దాని చుట్టూ ఏం వేస్తాం చూడండి, పంచపల్లవములు. అవి కూడా 5. మన ప్రాణాలన్నీ 5 పంచప్రాణములు. అమ్మ ప్రతిదీ మనకి అన్ని ఇంటర్ రిలేట్ అయి ఉంటాయమ్మా. కరెక్ట్. పంచపల్లవాలు ఖచ్చితంగా ఏర్పరచాలి. పంచపల్లవాలు కొబ్బరికాయ పెట్టి, ఒక రవికెల బట్ట పెట్టి, దానికి బొట్టు పెట్టి, పసుపు గణపతిని చేసుకొని ఆరాధన చేసుకోవడమే. ఆ కలశంలో మనం మామూలుగా గంగాజలం ఉంటే గంగాజలం, అన్ని తీర్థ అన్ని యొక్క నదుల్ని అందులోకి ఆవాహన చేయాలి.
చేసిన తర్వాత కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజా విధి విధానాలన్నీ కూడా చక్కగా రవిక చేసుకోవాలి. బట్టకి రంగు నియమం ఉందా అమ్మా? ఇది మన ఒకటి ఇష్టం అడుగుతూ అమ్మ, ఒక ఉంటారు. నలుపు తప్ప, నలుపు ఒక నలుపు బూడిద రంగు తప్ప. అమ్మవారికి ఎక్కువగా ఆకుపచ్చ అంటూ ఉంటారు, ఎందుకంటే సస్యశ్యామలం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ధాన్యలక్ష్మి. సస్యశ్యామలం అంటే ఆకుపచ్చ కదా, ఆహారం వస్తున్నదంతా ఆ పచ్చటి చెట్ల నుంచి కాబట్టి పచ్చదనం. లక్ష్మి అంటే పచ్చదనం, సుభిక్షం. అందుకని అట్లా అది పెట్టుకొని చక్కగా విధి విధానంగా పూజ చేసుకోవచ్చు. ఏది ఉన్నా లేకపోయినా కావలసినది ఏంటయ్యా అంటే భక్తి, శ్రద్ధ. ఇది చాలా ముఖ్యం. ఏవీ లేవని చింతించకండి, ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి. ఇక పూజ అయిన తర్వాత కలశాన్ని ఏం చేయాలి? ఇది ఒక పెద్ద సందేహం. కొంతమంది ఏం చెప్తూ ఉంటారు, లక్ష్మీదేవికి ఉద్వాసం చెప్పకూడదు అంటూ ఉంటారు. కానీ కలశాన్ని అయితే యథాస్థానంలోకి మనం తీసుకొస్తాం కాబట్టి చెప్పి ఉద్వాసం చెప్పి కదిపి ఆ కొబ్బరికాయని అలా పెట్టి కొలబెట్టేయకుండా, ఎండబెట్టేయకుండా, స్వీటే చేసుకోవాలనే నియమం లేకుండా దేవుడికి చూపించి కొట్టి ఏదైనా చేసుకుని తినేయండి. భుజించడం ముఖ్యం. ముఖ్యం, భుజించడం ముఖ్యం. ఆ రవిక బట్ట కుట్టించుకొని వేసుకోవచ్చమ్మా? కుట్టించుకోవచ్చు, లేని పక్షంలో బీరువాలో దాచుకోవచ్చు. లక్ష్మీదేవిని ఆవాహన చేశారు దాంట్లో. ఎంత పవిత్రమైన తల్లి. చక్కగా బీరువాలో పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఇష్టం. ఏమీ పెద్దగా ఇది ఒకటే విషయం, భక్తి స్థానంలో భయాన్ని నింపవద్దు. లేదు, పూజ చేస్తున్నప్పుడు ఏదో చెయ్యి తగిలి ఏదో పడిపోయింది, దానికి ఏమో అయిపోతుందేమో అనుకుంటే ఎలా? అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. మనం మనుషులం కదా, చిన్న చిన్న తప్పిదాలు అవుతూ ఉంటాయి. ఆవిడేం కోపగించుకోదు. పొరపాటున ఏదో తగిలింది ఏమనుకోండి, మళ్ళీ ఒక్కసారి. అందుకే మధ్యలో ఆవలింత వచ్చినా, లేవాల్సి వచ్చినా కుడి చెవుని పట్టుకుని విష్ణురు విష్ణురు విష్ణు అని 3 సార్లు చెప్పుకోవాలి. ఎవరైనా ఇలా చెప్పచ్చా? ఎవరైనా. ఎందుకంటే మన కుడి చెవిలో నదులు ఉంటాయి. కావాలంటే ఎప్పుడైనా ఇక్కడ పెట్టి చూడండి, ఆ సముద్ర ఘోషలాగా అని వినిపిస్తూ ఉంటుంది. ఆ పట్టుకుని పెట్టుకుంటే మళ్ళీ స్నానం చేసి, నదీ స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. విష్ణు అని ఎందుకంటారు? విష్ణు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఎక్కడైతే కనెక్టివిటీ కట్ అయిందో ఆయన కలపగలడు మళ్ళీ. అది విష్ణు అనే శబ్దానికి అర్థం. అందుకని 3 సార్లు పట్టుకుని విష్ణురు విష్ణురు విష్ణు అనుకుని మళ్ళీ ఒకసారి ఆచమనం చేసుకుని కంటిన్యూ చేసుకోండి. ఈ విధంగా కలశం విషయంలోనే ఈ సందేహం. చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రమే కదిపేయచ్చమ్మా? శుక్రవారం ఎప్పుడు కూడా కదపకూడదు. ఇది కొత్తగా వింటున్నాము. శనివారము లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉంటారు, కదపకూడదు అని ఏవో కొత్త కొత్త నియమాలు వింటున్నాము. అలా ఏం లేదమ్మా. మరి నేనైతే శనివారమే కదిపేస్తాను. మీ యొక్క ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మీరు చేయండి. అలాగే కొంతమంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. వారైనా అంతే, ఆ రోజు కదపకూడదు, శనివారమే కలపాలి. మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసి చేయాలమ్మా. కథ చదవాలమ్మా? మళ్ళీ అక్కర్లేదు, పునఃపూజ చేసుకుంటే చాలు. షోడశోపచారాలు పంచోపచారాలు చేసుకుని కొబ్బరికాయో ఏదో ఒకటి నివేదన చేసి చక్కగా భక్తిగా చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా శాంతంగా పూజ చేసుకుని 10 మందిని ఇంటికి పిలిచి స్తోమతుంటే భోజనం పెట్టండి. ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకోండి. ఈ వాయినాల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వమని ఏ వ్రతకల్పంలో రాయలేదు. అది ఒక్కటి మాత్రం మానేయండి అమ్మా, అది అనవసరమైన విషయం నన్ను అడిగితే. ఇంకా మీకు బాగా స్తోమత ఉంది, మీరు వేలల్లో రిటర్న్ గిఫ్ట్స్ కొనగలగదు. స్తోమత లేని వాళ్ళ చేత, కొంతమంది చేత వరలక్ష్మి వ్రతాలు చేయించండి సామూహికంగా, డబ్బులు ఖర్చు పెట్టి. ఎంతో పుణ్యం. ఇలాంటి కార్యక్రమాలు చేయండి, సమాజానికి ఉపయోగపడేవి చేయండి. ఎందుకంటే అమ్మా, ఈ ఆర్భాటమైన పూజలు, ఈ సమయపాలన, ఇంత హడావిడి ఇవన్నీ చూసి కొంచెం మధ్యతరగతి కుటుంబీకులు ఇవన్నీ చేయలేక మత మార్పిడులు అవుతున్నాయి. ఏముంది భరించలేక, అక్కడ ఏమీ లేదు కదా. అందుకని అసలు పూజ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటో తెలియజేసే ప్రయత్నం ప్రతి హిందూ తల మీద ఉంది. ఈ సంవత్సరం ఇలా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుదాము. అమ్మ, నైవేద్యాల గురించి సందేహాలు అడుగుతూ ఉన్నారు. శ్రావణ మాసం వచ్చింది, ఎప్పుడు ఏదైనా వ్రతాలకి విశేషంగా మన నవరాత్రుల్లో నైవేద్యాలు ప్రత్యేకంగా చెప్తాం.
అలాగే శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజకు కూడా, వరలక్ష్మి వ్రతానికి కూడా నైవేద్యాలు ప్రత్యేకమే. అసలు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఎన్ని రకాలు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇది ఒక సందేహం అమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నివేదన, నైవేద్యము ఎన్ని రకాలు చేయాలి, అన్నీ చేయొద్దంటే బాధపడతారు, అందుకని ఇది చక్కగా చెప్దాం. అమ్మకి శ్రేష్టంగా పాలతో చేసినటువంటివి ఏవైనా కూడా నివేదించవచ్చు. క్షీరాణం కానీ, పాలకోవా కానీ, అలాగే చక్కెర పొంగలి కానీ, ఇలాంటివన్నీ, పెరుగన్నం. పెరుగన్నం అమ్మవారికి చాలా చలవ. కులదేవత ఆరాధనలో ఇది చాలా శ్రేష్టం. చేస్తారు. ఇక్కడ దద్దోజనం అని పేరు పెట్టచ్చు, ఎందుకంటే అక్కడ చేసే పెరుగన్నం వేరు, ఇక్కడ దద్దోజనము కొద్దిగా ప్రత్యేకం. అలాగే బూరెలు, పూర్ణాలు అని ఒక ప్రాంతంలో అంటారు, బూరెలు అని ఒక ప్రాంతంలో అంటారు, అలాగే బొబ్బట్లు అని ఒక ప్రాంతంలో అంటారు, భక్ష్యాలు అని ఒక ప్రాంతంలో అంటారు. ఇలా రకరకాల పేర్లు ఒకదానికి చాలా ఉన్నాయిగా. పులిహోర, నిమ్మకాయ పులిహోర నేను దాన్ని ఏమంటారు చెప్పనమ్మా, ఎందుకంటే చింతపండుతో చేసిన దాన్నే పులిహోర అంటారు, అదే నివేదనకి శ్రేష్టం. నిమ్మకాయ పులిహోర, చింతపండుతో చేసిన పులిహోర, అలాగే దద్దోజనము, పులగన్నం తెలుసు కదా, పెసరపప్పు, జీలకర్ర, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు బియ్యంలో వేసి ఉడకబెట్టిన దాన్ని ఉద్గోదనము లేదా పులగము అంటారు. ఇది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. ప్రతిరోజు కూడా నివేదన చేయవచ్చు. ఈ కూర లేదు, ఆ పప్పు లేదు, ఈ పులుసు లేదు, ఇది లేకుండా ప్రతిరోజు పులగాన్నం ఉండి బెల్లం ముక్క వేసి, నెయ్యి వేసి, కొద్దిగా పెరుగు వేసి నివేదన చేస్తే చాలా శ్రేష్టం అమ్మ. చాలా ఇష్టమైనది కూడా ఆవిడకి. అలాగే శక్తి ఉంటే పాలకోవా చేయొచ్చు, లేదా కొని, ఎందుకు ఏది తెచ్చినా మనం దాన్ని ఏం చేస్తాం, గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేస్తాం కాబట్టి శుద్ధే. అలా అని అన్నీ మరి బయట కొనకండి. ఈ క్రమంలో అలసిపోకండి. పూరీలు చేస్తారు కొంతమంది, తీపి పూరీలు చేస్తారు, పాకం గారెలు చేస్తారు. అంటే గారెలు అంటే మా చిన్నప్పుడు చెప్పేది పితృకార్యాలప్పుడు చేస్తారు అని, నివేదన చేయరు అని అంటున్నారు. కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు, పెరుగుబడి చేస్తున్నారు, గారెలు చేస్తున్నారు, ఇట్లా రకరకాల నివేదనలు. అమ్మవారికి ఇష్టమైన చెరుకు ముక్కలు, అప్పాలు, ఇవన్నీ నివేదనలే అమ్మా. బోళ్ళు, గవ్వలు అప్పటికప్పుడు అమ్మవారికి కొన్ని చేసి పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇలా చాలా నివేదనలు ఉన్నాయి. అలసిపోకుండా, సొలసిపోకుండా, పూజకి ఎటువంటి అంతరాయం రాకుండా, ఎందుకంటే ఈ దేహం ఉన్నంత వరకే ఏదైనా చేయగలం కదా, దేహం లేకపోతే ఏం చేయలేం. అలాగే శరీరంలో శక్తి ఉన్నంతసేపే ఆవిడ నర్చించి, ఒక నీరసం వస్తే ఒక శ్లోకం కూడా చదవలేదు. అలాగే చాదస్తంగా కనీసం పాలు కూడా పుచ్చుకోకుండా, ఈ విషయంగా ఇంకో మాట చెప్తున్నాను, ఉపవాసాలు ఏంటమ్మా, పండగ పూట హాయిగా వండుకున్నవి తినక, అంతే కదా, అంతే మరి. చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారమ్మా, అన్నీ వండి అమ్మకి నివేదన చేశారు, అది ప్రసాదం అయింది. ఆ ప్రసాదం పుచ్చుకుంటే ఎంత శక్తి వస్తుంది, అది ప్రసాదం అయింది కదా. ఆవిడికి పెట్టేసి నువ్వు తిన్నావా అమ్మ అని ఎవరినైనా అడిగావు అనుకోండి, ఈరోజు శుక్రవారం అండి, నేను ఉపవాసం. అవును, శుక్రవారం చాలా మంది తినరమ్మా రోజు. మరి ఇంకేంటమ్మా, ప్రసాదం తినకపోవడం ఎంత పాపం. రాత్రిపూట తినచ్చా? రాత్రి అయినా సరే తీసుకోవాలి, ఇప్పుడు రాత్రి అయినా తీసుకోవాలి, మధ్యాహ్నం అయినా తీసుకోవాలి. మంచిదేనా? ఉపవాసము అంటే అన్నం మానుకుని కడుపు మార్చుకోవడం కాదు. వాసము అంటే నివసించడము, అంటే దగ్గరగా నివసించేదాన్నే ఉపవాసము అంటారు. ఎవరికి దగ్గరగా? అనుక్షణం భగవన్నామంతో అమైకం అవడాన్ని ఉపవాసం అంటారు. ఇక్కడ ఆహార నియమాలు ఎందుకు పెట్టారు అంటే, విపరీతంగా కడుపు నిండా భుజించేస్తే నిద్ర వస్తుంది, ఆవులింతలు వస్తాయి. మనం చేసే నామానికి ఇవన్నీ అంతరాయం కలగకుండా ఏం చేయాలి, కొద్దిగా తింటూ శరీరాన్ని పడిపోకుండా కాపాడుకుంటూ ఉపవాసం చేయాలి. ఇంకా పొద్దున్న మొదలు పెడితే ఆ కటిక ఉపవాసాలు చేస్తారు మహాతల్లులు. కాళ్ళు కడిగి నేను కూడా దండం పెట్టుకోవాలి ఈసారి. ఎందుకమ్మా అన్ని ఉపవాసాలు? ఇదిగా చేస్తారు. ఉపవాసము అంటే మళ్ళీ చెప్తున్నా, ఉపవాసము, అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం. ఎంత చెప్పినా ఎవరు మారరు అనుకోండి, అది వేరే విషయం. చెప్పడం మాత్రం మన ధర్మం.
కానీ అవసరం లేదండి. మారితే మహా సంతోషం. చిన్న సందేహం అమ్మా, ఇప్పుడు నైవేద్యం పెడతారు కదా అమ్మవారి దగ్గర, ప్లేట్స్ లో అన్ని రకాలు వేసి పెట్టేస్తూ ఉంటారు. అవును. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మిగిలిగా వండినవి అవి వారికి పెడుతూ ఉంటారు. ఏదైతే ప్రత్యేకంగా నివేదన చేశారో అది కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి అని నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అందరికీ పెట్టి భుజించిన దాన్నే ప్రసాదం అంటారు. ప్రసాదం యొక్క గొప్పదనం సత్యనారాయణ వ్రతకల్పంలో చెప్తారు. ప్రసాదం పెట్టినప్పుడు వద్దు అంటే సత్యనారాయణ వ్రతికి కోపం వస్తుంది. అంటే ఎందుకు అక్కడ చెప్పిన దానికి ఏదో కోపం వస్తుందని కాదండి, భగవంతుడికి ఎక్కడా కోపం రాదు. ప్రసాదాన్ని విస్మరించకూడదు అని మనకి చెప్పడం. ప్రసాదము పెట్టి భుజించిన దాన్నే ప్రసాదం అంటారు, మనం తినేసేదాన్ని ప్రసాదం అనరు. ప్రసాదం అంటే పెట్టి భుజించడమే ప్రసాదం. అమ్మా అందరికీ పెట్టండి, ఎవరో 100 మంది తిరారు కదా. దేవుడి దగ్గర, మన దేవుడి దగ్గర ఇప్పుడు అమ్మవారి దగ్గర నివేదన చేసింది ఉందమ్మా, అది ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలా? వచ్చి తాంబూలం తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా, అదేం లేదు. నా దగ్గర అయితే అలాంటి నియమాలు లేవు. మరి నేనైతే పెట్టే తింటాను, అందరికి పెట్టే తింటాను. ఇవి అసలు ఈ నైవేద్యాల గురించి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మీకు. భక్తి ప్లేస్ లో భయాన్ని నింపేశారు. అమ్మో, అసలు అమ్మవారికి కోపం వస్తుందేమో అనేదాకా వెళ్ళిపోయింది. ఈ భయం తీసేసి నిజమైన భక్తిని చూడండి, ఎంత ఆనందం ఉంటుందో. మీరు అన్నారు, మీరు ఇప్పుడు అడిగిన చాలా మంచి ప్రశ్న. అమ్మవారికి కోపమా? అమ్మవారికి పూజ చేసే వాళ్ళకి కూడా కోపమా? బుద్ధి అబద్ధం ఇదంతా. ఇప్పుడే చెప్పాను, ఆవిడ పేరే లలిత. అంత సౌమ్యంగా ఉన్నవాడికి కోపం ఏంటండి? ఎప్పుడు కోపంగా ఉంది? మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించినప్పుడు కాస్త కోపం కూడా లేదండి. అందరూ కోపం అంటారు. ఆవిడ అప్పుడు ఏం బాధపడింది తెలుసా? ఇప్పుడే చెప్పాను నేను. పిపీలికాది పర్యంతమో ఆవిడ సంతానమే, అసుర సంతానం. ఒక బిడ్డని తల్లి చంపాల్సి వచ్చినప్పుడు, ఒరే నాయన ఎంత చెప్పినా వినలేదు కదరా, చంపేదాకా తెచ్చుకున్నామని బాధపడుతూ పైకి నవ్వు నటిస్తూ సంహరించింది తప్ప తల్లి లక్షణం కోపం కాదు. బిడ్డలని దారిలో పెట్టాలనే తాపత్రయం తప్ప తల్లికి బిడ్డల మీద ఎటువంటి కోపము ఉండదు. ఇక అమ్మని పూజ చేసే వారికి కోపం ఉంటుందా? పూజించే వారికి ఇది చెప్తాను. అన్ని దుర్గుణాలు వదిలేస్తానమ్మా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. అవి వెళ్ళి ఆశ్రయించినప్పుడు, ఆవిడే సర్వస్వం అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ మనల్ని వదిలి పారిపోతాయమ్మా. దీని పేరే బండాసుర వధ. బండాసురుడి యొక్క ఊరి పేరు ఏంటో తెలుసా? శూన్యక పట్టణం. శూన్యం అంటే ఏంటి? చీకటి. ఆ చీకటి అనే రాక్షసుడిని పారద్రోలి మనలో వెలుగుల్ని నింపే అమ్మ మన దగ్గర ఉండగా మనకు కోపం ఎలా వస్తుంది? ఇంకా ఏవైనా చెడు లక్షణాలు ఉంటే పోగొట్టుకుంటాను తప్ప ఇదంతా ఉత్తి అబద్ధం. కోపం అనేది ఉండదమ్మా. అమ్మకే లేదు. భయభక్తులు మనకు ఉండాలి. మనకి ఉన్నా ఆవిడ దగ్గర, ఆవిడని ఆశ్రయిస్తే వెళ్ళిపోతాయి. ఎందుకంటే చూడండి, ఆవిడ చూడండి ఎలా ఉంది, చిరు మందహాసంతో ఉంది. ఇది కదా విగ్రహారాధనలో నేర్చుకోవాల్సింది మనం. విగ్రహారాధన ఇప్పుడు చాలా చాలా కరెక్ట్ టాపిక్ లోకి వచ్చాం. అసలు విగ్రహారాధన ఎందుకు? ఇప్పటిదాకా ఆవిడికి పూజలు చేసాం, హారతులు ఇచ్చాం, భోజనం చేసాం, ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేసాం. కాసేపు అయ్యాక ఇప్పుడు ఏదో మనం మాట్లాడుకుంటున్నాం, కాసేపు అయ్యాక ఇక్కడ ఏదో పోట్లాడుకున్నాం. అప్పుడు అదే స్మైల్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అదే స్మైల్ ఉంది. ఇక్కడ కొట్టుకుని మనం రక్తాలు వచ్చినప్పుడు పొడి చేసుకున్న అదే స్మైల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? స్థిత ప్రజ్ఞత. కరెక్ట్. విగ్రహారాధనలో విగ్రహాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? 4 చేతులు ఎందుకు చూపిస్తారు అంటే, మనకు కూడా ఉన్నాయి 4 చేతులు ఉండబట్టి ఇంత పని చేస్తున్నాం. ఆవిడకి కనిపిస్తే మనకు కనపడవు. ఇక్కడ లేని అపురూపమైన లక్షణాన్ని అందులో చూస్తూ ఉంటాం మనం. చూసినప్పుడు విగ్రహం ఎట్లా చాలా అంటే ఏది జరిగినా జీవితంలో చూస్తూ ఉండు. ఎప్పుడూ నీ పెదవులపై ఒక సన్నని చిరునవ్వు ఉంచుకో. అంతేగాని ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఏదో కోల్పోయినట్టు ఈవిడతో మాట్లాడాలా వద్దా, మాట్లాడితే నాకేంటి లాభం, మాట్లాడకపోతే ఏంటి నష్టం, నవ్వే కదా. అంతే. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, ప్రేమిస్తే ఏముంది తిరిగి ప్రేమిస్తారని చెప్పి, అలాగే నవ్వేస్తే ఏముంది తిరిగి నవ్వుతారు. అంతే. నవ్వులో ఎక్కడా లేని సౌందర్యం అంతా ఆ నవ్వులో ఉంటుంది కదమ్మా. అందుకని ఆ నవ్వు ఎప్పుడు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే చిన్న నవ్వు. నేను తొమ్మల్లో పొద్దుగూకినట్టు మొహం పెట్టుకుని కొంతమందిని చూస్తే నవ్వి, కొంతమందిని చూస్తే అలిగి, ఎవరైనా రాని చివరికి మన శత్రువు వచ్చినా
చిరునవ్వుతో పలకరించడం మన సాంప్రదాయం. ఇదే ఆవిడ చెప్పేది, అదే విగ్రహారాధన. అందుకే ఏం చెప్తుంది, ఇలా చెయ్యి ఉంటుంది భగవంతుడికి, నా పాదాలు ఆశ్రయించి ఇవన్నీ వస్తాయి నీకని చెప్తుంది. విగ్రహారాధన అంటే చాలా గొప్పదమ్మా, ఇవన్నీ తెలుసుకోవాలి. అంతే తప్ప ఏ చీర కడదాం, ఏ దండలు వేద్దాం, ఏ పువ్వు అవి పెట్టాలి, అవి పెడుతూ ఇవి తెలుసుకోవాలి. అమ్మ, ఎన్నో సందేహాలు అందులో భాగంగా నిత్యం ఉండేవి. ప్రత్యేకించి ఈ శ్రావణ మాసానికి లక్ష్మీ అమ్మవారికి సంబంధం ఉన్నటువంటి కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు. అందులో గాజుల మాల అమ్మవారికి అసలు వేయొచ్చా? ఎందుకంటే చక్కగా అల్లుతున్నారమ్మా, చేత్తో అల్లినవి, ఇలా గమ్తో అతికించినవి కావచ్చు, మొత్తం మాలలాగా కట్టినవి విడివిడిగా ఒక దండలాగా చేసి అమ్మవారి ఫోటోకి, అలాగే విగ్రహంలాగే ఉన్న విగ్రహానికి, తయారు చేసినటువంటి విగ్రహానికి వేస్తూ ఉన్నారు. అసలు గాజుల మాల అమ్మవారికి వేయొచ్చా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు, తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గాజుల మాల, అసలు ముందు మాల అనే దానికి అర్థం తెలుసుకుందాం. మాల అంటే ఏంటి? ఒకదానికి తర్వాత ఒకటి వరుసగా అల్లేటటువంటి దాన్ని మాల అంటారు. ఈ మాలనే భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతలో తీసుకుంటే మాల అంటే మంత్రం అని కూడా వస్తుంది. ఎందుకంటే సౌందర్యలహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరి దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మ జలదౌ నిమగ్నానాందంస్త్ర మురరిపు వరాహస్య భవతి. గుణనిక అనే పదానికి కూడా మాల అని అర్థం. గుణనిక అంటే అర్థము మాల. అంటే అక్కడ చెప్పిన సందర్భం ఏంటి అంటే 100 శ్లోకాలు నేర్చుకున్నవారు, రోజు చదవలేని వారు ఒక మాల ఇస్తున్నారు. అంటే ఈ శ్లోకాలు పఠిస్తే ఆ గుణనిక దాన్ని కౌంట్ చేస్తే ఏమేం చదవాలో ఆ 4 అక్షరాల్లో ఇచ్చిస్తారు మొత్తం. ఆ మాల కింద చదవండి అని చెప్పడం జరిగింది సౌందర్యలహరిలో. ఇలా ఆధ్యాత్మికతలో మాల అనే శబ్దాన్ని తీసుకుంటే మాలా మంత్రాలు, ఒక మాల జపం, ఇలా ఒక మాల అనే శబ్దము చాలా 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 విశేషమైనది. ఇక ఇప్పుడు కొత్తగా వేస్తున్నటువంటి కొత్తగానేనమ్మా గాజుల మాల కానీ ఇక రకరకాల మాలలు అనుకోండి. అసలు ఈ గాజులు ఎందులో ఉన్నాయో ముందు తెలుసుకుందాం. పంచమాంగళ్యాలు, మంగళసూత్రము, మెట్టెలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ, వీటిని పంచమాంగళ్యాలు అంటారు. ఈ పంచమాంగళ్యాల్లో భాగము గాజులు. మెట్టెలు దేనికి ధరిస్తాం? కాళ్ళకి ధరిస్తాం. గాజులు దేనికి ధరిస్తాం? పసుపు కుంకుమ దేనికి ధరిస్తాం? సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తూ ఉంటాం. పువ్వులు తల్లో ధరిస్తాం. మరి చేతుకు ధరించేటటువంటి గాజులు దండేయడం ఏంటండి? కొత్తగా అనమాట, కొత్త విషయం. అంటే ధర్మంలో లేనివి గాజులు చేతికి వేసుకోవడానికి. ఎందుకంటే అమ్మవారికి 64 ఉపచారాలు ఉన్నాయి. ఆ ఉపచారాల్లో గాజులు వేయడం కూడా ఒక ఉపచారం. ఆ కంకణ ధారణ, మెడలో కంఠసూత్రం వేస్తారు కానీ గాజుల మాల వేయాలని ఎక్కడా లేదు. ఇదంతా కూడా కొత్తగా వస్తున్నటువంటిది. మరి ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, చాలా వరకు ఇందాక చెప్పినట్టుగా ఇలా వేస్తూ ఉన్నారు. గృహస్థులు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఇందులో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. కుష్మాండ దీపాలు ఇంట్లో పెట్టకూడదు, పెట్టేస్తున్నారు. నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టకూడదు, గుళ్ళోనే పెట్టాలి, లేదా ఏదైనా ఆశ్రమాల్లోనో పీఠాల్లోనో ఆ దేవత ఎదురుగుండా పెట్టాలి. అంటే గృహస్థి ఏది చేయాలో అదే చేయాలి. ఇలాంటి గాజుల మాలలు, ఈ రకరకాల మాలలన్నీ దేవాలయాల్లో కొన్ని సందర్భాల్లో అలంకరణలో భాగంగా వేశారు. వేయలేదని నేను పూర్తిగా చెప్పను. చిట్టి గాజుల మాలని, ఒక గాజుల మాల వేసి గాజులతో అమ్మవారికి అలంకరిస్తారు. అది ఎప్పుడు 1,00,000 గాజుల పూజ. ప్రత్యేకంగా లలితా సహస్రనామానికి దసరాల్లో మనం కూడా చేస్తాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజు సమర్పిస్తూ ఉంటాం. ఇది ఆ సందర్భాన్ని బట్టి చేసేది తప్ప గృహస్థు ప్రత్యేకించి గాజుల మాలలు ఇవన్నీ తయారు చేసి వేయవలసిన పని లేదు. ఎందుకంటే అమ్మవారు చాలా లావణ్యం. ఆవిడ పేరేంటి? లలిత. చాలా సున్నితం, లావణ్యం. పువ్వులు వేస్తేనే ఎక్కడ కందిపోతుందో అని భావిస్తూ ఉంటాం.
ఆ భావించే ఆడి గాజు ముక్కలు మెళ్ళో గుచ్చి వేస్తే ఎట్లా ఒక్కసారి ఊహించుకోండి. అపచారమే కదా అది. అపచారం కదా. అందుకని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇది ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. అయితే గతంలో ఇలా వేసున్నామండి మేము, మరి ఆ మాలను ఏం చేయమంటారు? మేము ధరించొచ్చా, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేయొచ్చా, లేకపోతే అలాగే ఆ ఫోటోకి అలా ఉంచేయమంటారా? ఏం చేయాలనేది ఇప్పుడు ఒక సందేహం. వేయకూడదని చెప్పాము, మనం వేయకూడదు అన్నా కూడా వేసే వర్గం ఉంటారు, వేసినవి తీయాలా వద్దా అని ఆలోచించే వర్గం ఉంటారు. ఏదో ఈ గురువుగారు లాంటి వారు చెప్పారు అని తీసి వేసి బయటికి తీసేవాళ్ళు ఉంటారు. చక్కగా చేతికి ధరించండి. ముందమ్మా మీరు అడిగిన ప్రశ్నకి అసలు ముందు నేను వేసే ప్రశ్న ఏంటి తెలుసా, అసలు మీరు ముందు గాజులు ధరిస్తున్నారా? చేతికి గాజులు మానేసి ఎవరి చేతిని చూసినా మట్టి గాజులు ఉండవు, చేతికి మానేసి మాలలు కడుతున్నారు. ముందు మనం వేసుకోవాలి కాదు. పంచమాంగల్యాలు సౌభాగ్యానికి చిహ్నం. ప్రతి సువాసిని ధరించవలసిన వాటిల్లో ముఖ్యమైనది గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, కాలిమెట్టెలు, మాంగల్యం కదా. ఇవి మీరు ధరించి ఒకసారి అమ్మకి వేయాలో అప్పుడు అర్థమవుతుంది. మనం ధరిస్తే అవి ఎక్కడ ఆవిడకి ఎక్కడ ధరింపజేయాలో మనకు అర్థమవుతుంది. అందుకని గాజులు చేతికే వేసుకోండి. మాలలు చాలా గుర్చొచ్చు, గులాబీ మాల వేయచ్చు, మల్లె మాల వేయచ్చు, దాన్ని ఏమంటారు కమలమాల వేయచ్చు, ఇలా రకరకాల మాలలు, పారిజాత మాల వేయచ్చు. చిన్న సందేహం, చిట్టి గాజులని ఇందాక మీరు మాటల్లో అన్నారు, ఇప్పుడు చూస్తున్నాం పసుపు, ఎరుపు, పచ్చ, అలాగే అన్ని కలగలిపిన రంగులు కలిపి చిట్టి గాజులు ఉన్నాయి. అవి మరి ఇంట్లో తీసుకుని వచ్చి వేయచ్చమ్మా? అవి కూడా ఏది మాల అవసరం లేదమ్మా. చిట్టి గాజులు ఓన్లీ పూజకి వాడండి. ఇప్పుడు మేము ఉన్నాం, కొన్ని సందర్భాల్లో అమ్మవారికి వేయాల్సి వస్తుంది, వేస్తాం. అది ఎంత ఏది వేస్తాం, ఎందుకు వేస్తాం, సందర్భానుసారంగా చేస్తాం. అంతేగాని ప్రతిసారి మాల గుచ్చి వేయవలసిన పని లేదు. ఇంకొక సందేహం మీరు కాపాడి అంటే అడుగుతాను. కాయిన్స్ తోటి మాల వేస్తున్నారమ్మా, ఇది ఇంకొక రకం చూశాను. రూపాయి కాయిన్లు అన్ని చేర్చుకుని, లేకపోతే 5 రూపాయలు లేకపోతే 2 రూపాయల కాయిన్స్ అని తెచ్చి చక్కగా వరుస ఒక హారం లాగా తయారు చేసి వేస్తున్నారు. అవి వేయచ్చా? వేయకూడదు. ఏది వేయాలో అదే వేయండి. ధనం ఎందుకుందమ్మా? ఖర్చు పెట్టుకోవడానికి, దాచుకోవడానికి ఉంది, కానీ మాల వేయడానికి లేదు. అంటే మనకి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం. దీనికి ఏంటి తెలుసా అమ్మ, గురు పరంపర లేకపోవడమే దీనికి కారణం. ప్రతి ఇంటికి పూర్వం గురువు ఉండేవారు. ఆ గురువు ఎలా చెప్పితే వాళ్ళు ఉగాదిలో వచ్చి మీ యొక్క దాన్ని ఏమంటారు, రాసులు ఎలా ఉన్నాయి ఆ సంవత్సరము, అదేంటి వ్యయం ఎలా ఉంది, ఆదాయం, ఇవన్నీ చెప్పి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఈ కులదేవత ఎవరు, ఆ కులదేవత పూజ ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి. ఇప్పుడేంటి, గురువులు ఎవరు అంటే పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న చందంలో ఉంటుంది. ఇక్కడ మాల నేనైతే వెళ్ళలేదమ్మా, ఇవన్నీ కొత్తగా వస్తుంది. పసుపు కొమ్ములు, కొంతమంది పసుపు కొమ్ములే మాల కట్టి వేసేస్తూ. ఇది కూడా చెప్పాను, పసుపు కుంకాలు పంచమాంగల్యాల్లో భాగం. దేనికి ధరిస్తాము? స్త్రీలము ముఖానికి ధరిస్తాము, శరీరం అంతా కూడా మన స్త్రీలము పసుపు రాసుకుని స్నానం చేస్తూ ఉంటాం. ఇలా వాడాల్సిన పసుపుని మాల కింద వేయడం ఏంటి? ఇంకా హోమద్రవ్యాల్లో వాడతారు, గౌరీదేవికి హోమం చేసినప్పుడు వాడుతూ ఉంటారు. అంతేగాని మాలకు ఉచ్చి వేయడం అనేది నేను ఎక్కడా వినలేదు, కనలేదు. ఎప్పుడు వేస్తారు? పొలాల అమావాస్య పూజన వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చి అమావాస్య రోజు ఆ పూజ చేసుకుంటారు. అప్పుడు పసుపు కొమ్ము కట్టి మెడలో ధరిస్తారు తప్ప పూర్వం అందరికీ బంగారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కదా. వాళ్ళు ఏం చేసేవారు, పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి మెడలో ధరించేవారు. అలా ధరించాలి, కానీ అమ్మవారికి కూడా వెయ్యాలనుకుంటే ఒక పసుపు కొమ్ము కట్టి మాంగళ్యం కింద, కంఠసూత్రం కింద ధారణ చేయాలి. అంతేగాని మాల కింద గుచ్చి దానికి మళ్ళీ లెక్క 108, 27, 21 ఇలాంటివన్నీ కొత్తగా సృష్టించబడుతుందమ్మా. ఇవన్నీ అవసరం లేదమ్మా. నేను చెప్తున్నాను కదమ్మా, రాను ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి. అందులో భాగంగా ఇష్టం అవ్వచ్చు, అమ్మకి ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కూడా అవ్వచ్చు. క్రియేటివ్ అని చెప్పి అందులో భాగంగానే ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవసరం లేదమ్మా. గృహస్థు అంత ప్రత్యేకించి గాజులు మాల అల్లి వేయాల్సిన పని లేదు. మీ ఇంట్లో విగ్రహం ఉందా, చక్కగా చీర కట్టండి, ఆ విగ్రహానికి అలంకరణ చేయండి, చేతికి గాజులు వేయండి. వీలు కాకపోతే పక్కన అలా పెట్టిన చిట్టి గాజులమ్మా, అలాగే మాల్లో అల్లి చేతికి కట్టినా బాగుంటాయి కదా. అలా కూడా బాగుంటాయి కదా. అదే అలంకరణలో భాగం, రకరకాలుగా అలంకరించవచ్చు. అంతే తప్ప మాలలు గుచ్చి మీరే ఆలోచించండి. సీసం గాజు అంటే ఆవిడ సున్నితమైనది, లాలిత్యమైనది.
ఆవిడ మెడకి ఎంత గుచ్చుకుంటుందమ్మా, మనం భరించగలమా? మనం భరించలేదు, ఆవిడ ఎలా ఇవి భరిస్తుంది? అంటారు అసలు మీరు వేసుకోగలుగుతారా మెడలో ఆ గాజులు మళ్ళీ ఆవిడకి ఎలా వేశారు? మనం వేసుకోగలమా? మనమే వేసుకోలేం కదా, ఆవిడకి ఎలా ధరింపచేస్తాము? అందుకని ఇలాంటివన్నీ అవసరం లేదమ్మా, నన్ను అడిగితే అవసరం లేదు. చక్కగా వివరించారు. ఇది ఒక సందేహం, పెద్ద సందేహం నివృత్తి అయింది. అంటే వాళ్ళు చేశారు మనం చేయకపోతే ఎలా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది చాలా మంది మహిళలు. తప్పనట్లేదు, కాకపోతే అనిపిస్తుంది కదా ఎవరికైనా. కానీ ఈ మార్గంగా ఇలా అయినా సరే మాకు ఆ సందేహాన్ని నివృత్తి చేసి ఎందుకంటే ఏమో మాలలు చాలా ఉన్నాయిగా. ఇప్పుడు చూడండి మన అమ్మవారికి ఎన్ని మాలలు వేసాము, చక్కగా ఉన్నారు. అలాంటివన్నీ ఉన్నాయి పువ్వులతో. ఎందుకంటే పువ్వులు కూడా ఎందుకు వేస్తామమ్మా, ఆ పువ్వులు ఎంత మెత్తగా సున్నితంగా ఉంటాయి, అవి ఆవిడికి ఏమీ బాధించవు. బరువే మోయలేకపోతే ఒక్కొక్కసారి పక్కన వేసిస్తూ ఉంటాం మేము, బరువు కూడా ఎక్కువ వేయం. మకర తోరణానికో దేన్నో ఆసరా చేసుకుని వేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆవిడ మెడ అంత సున్నితమైనది. అందుకని అవసరం లేదమ్మా, ఇలాంటివన్నీ అవసరం లేదు. శ్రీమాత్రే నమః. నమస్తే స్వస్తి. అమ్మా.